ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఈ మార్నింగ్ నేను మీ ముందు ఒక చక్కటి స్త్రీని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆవిడే యోకేబేదు. యోకేబేదు అమ్రామును పెళ్లి చేసుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాము. అయితే యోకేబేదు అమ్రాము పెళ్లి చేసుకున్నప్పుడు వారికి 3 బిడ్డలు కలిగారు. నెంబర్ 1 అహరోను, మిరియాము, మోషే. వీళ్ళు తెలియని వారు ఎవరు ఉండరు కదా. బైబిల్ గ్రంథంలో కానీ ఇప్పుడున్న క్రైస్తవులలో కానీ ఈ 3 కూడా చాలా గొప్ప నాయకుడు. అహరోను యాజకుడు, గొప్ప యాజకుడు, మొదటి యాజకుడు. మోషే ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపించిన వాడు, నాయకుడు. మిరియాము ప్రవక్తి, స్త్రీలందరినీ కూడా చక్కగా నడిపించడమే కాదు, మోషే కూడా చాలా చక్కగా బాధ్యతలను చూసినటువంటి ఆవిడ. ఈడ 3 కూడా ఎవరిలో నుండి వచ్చారు అంటే యోకేబేదు, అమ్రాము అనే వారిలో నుండి వచ్చారు. నిర్గమాకాండం 6వ అధ్యాయము 20 వచనం ప్రకారము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం ప్రకారంగా ఈవిడ లేవి వంశస్థురాలుగా మనకు కనబడుతుంది. ఈ యోకేబేదు అనే ఆవిడ, మోషే, అహరోను, మిరియాము అనే ఈ 3 తల్లి లేవి వంశస్థురాలుగా కనబడుతుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో ఫరో అనే రాజు మంత్రసానులను అడుగుతాడు ఏదో మాట మీద. అడిగితే వాళ్ళు అంటారు కదా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలే. అంటే యోకేబేదు కూడా చాలా చురుకైనది అని మనం గమనించాలి. కనుక చురుకైన వారు అంటే జీవము కలిగిన వారు, కడు చురుకుదనము గలవారు, అంటే శారీరకంగా లేదా మానసికంగా ఆత్మీయంగా చాలా దృఢమైన వారు, చాలా చురుగ్గా ఉంటారు. చురుకుతనానికి వ్యతిరేకమైన పదము మందమైన స్థితి. మందమైన దుస్థితి నాశనానికి తీసుకుని వెళ్తుంది. హెబ్రీ స్త్రీలు బహు జీవము కలిగి చురుకుగా ఉండేవారు. అట్టి వారిలో యోకేబేదు కడు చురుకైన స్త్రీగా మనం చూస్తాం. సామెతలు 12వ అధ్యాయం 27 వచనంలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అనుంది. ఈ చురుకుతనము, జీవం కలిగి ఉండే విధానం అనేది దేవుడిచ్చే కృపే. కానీ నాడు చాలా మంది సోదరీలు సోమరులైపోతున్నారు, నిద్రపోతులుగా, లేక చాలా మంది టైం వేస్ట్ చేసేస్తున్నారు. వీడియోస్, రీల్స్ చూస్తూ ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేయకుండా, భర్తకు కావలసిన చూడకుండా, పిల్లలకు కావలసినవి ఏర్పాటు చేయకుండా. కనుక నేను చూడొద్దు మంచివి అని నేను అంటలేదు, కానీ సమయాన్ని వృధా చెయ్యొద్దు. చురుకైన వారిగా ఉండండి. చురుకుతనం అంటే ఏంటి? ఆపద వస్తుంటే ఎదురుగా ఉన్న పరిస్థితిని పసిగట్టి వెంటనే చర్య తీసుకొని ఆపద నుండి తప్పించుకునేవారు. అట్టి వారిని చురుకైన స్త్రీలు అంటారు. అలాంటి వారు దేవుణ్ణి సంతోషపెడతారు. చురుకైన స్త్రీలు కుటుంబ నిర్మాణంలోను, సంఘ నిర్మాణంలోను కూడా చురుకైన స్త్రీలు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న స్త్రీలు ప్రాముఖ్యమైన పాత్రని వహించగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో సిప్పోరా అని ఉంది, అంటే మోషే భార్య. ఇప్పుడు ఎవరి గురించి విన్నాం? మోషే తల్లి చురుకైన స్త్రీ యోకేబేదు. ఇప్పుడు నేను మాట్లాడేది సిప్పోరా, అంటే మోషే యొక్క భార్య. ఓ రోజు మోషే తన భార్య సిప్పోరా పిల్లలను తీసుకొని వెళుతూ ఉన్నారు. వెళుతుంటే వాస్తవంగా వీళ్ళు హెబ్రీలు గనక, వీళ్ళు ఇశ్రాయేలీలు గనక వీళ్ళు ఏం చెయ్యాలి? పుట్టిన 8వ రోజునే పిల్లలకి, మగ పిల్లలకి సున్నతి ఆచరించాలి. కానీ పాపం ఎందుకో మోషే అలాగునే ఆచరించాల. మిద్యాన అరణ్యంలో ఉన్నాడు కదా 40 ఏళ్ళు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడో, దేవుని యొక్క విధానం తెలియలేదో. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఇది మొదలుకొని నీ పిల్లల వరకు కూడా 8వ దినమున సున్నతి ఆచరించాలి, అప్పుడు నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అని. ఆ మాటను మర్చిపోయాడేమో, తన పిల్లలకి సున్నతి చేయించలా. దేవుని యొక్క కోపం, ఆపద మోషే మీదకి రాబోయింది. మోషే మీదకి రాబోతే నిజంగా ఆపద వస్తుందని ఈ చురుకైన స్త్రీ అని మోషే భార్య
సిప్పోరా అంచనా వేసేసింది. వాతావరణం అర్థమైపోయింది. అంటే ఎంత జ్ఞానంగా ఉందో చూడండి, ఎంత జ్ఞానంగా పరిసరాలను గమనించేసింది, వాతావరణం అర్థం చేసేసుకుంది, తన భర్తకి రాబోతున్న ఆపద గమనించేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత జ్ఞానంగా వ్యవహరించింది అంటే వెంటనే తన పిల్లలకట అక్కడే రాయి తీసుకొని తన పిల్లలకి సున్నతి చేయించింది. కనుక ఆవిడ తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. ఏమిటి అంటే, అయ్యో మరి ఇక్కడ యాజకుడు లేడు కదా, లేకపోతే కత్తి లేదు కదా, లేకపోతే కొద్దిగా దూరంగా ఉన్నాడు కదా నా భర్త అన్నట్లుగా ఆవిడ ఆలోచన చేయలేదు. నిజంగా ఎంత చురుకైన కార్యమో, ఎంత చురుగ్గా ఆలోచించిందో నేను మాటల్లో చెప్పలేను. సిప్పోరాకి ఎలా అర్థమైపోయిందో గాని వెంటనే ఈ ఆపద ఇందుకే వచ్చింది, నా భర్త చనిపోతాడు కనుక నా భర్త ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అనుకుంది. వెంటనే తన భర్తని రక్షించుకోవడానికి, అంటే ఎందుకు ఆపద వస్తుంది, ఇక్కడ ఇది లోపం, వెంటనే సరి చెయ్యాలి. నిజంగా యొకేబేదే నిజంగా ప్రియ దేవుని బిడలారా, ఆ యొకేబేదు ఎంత చురుగ్గా ఉంది అంటే, మన బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండములో ఆ మోషే పుట్టినప్పుడట తల్లి యొకేబేదు దాచలేకపోయిందట. కొన్ని నెలలు, 3 నెలలు దాచిందట. ఇంకా వాడిని దాచలేక జమ్ము పెట్లు పెట్టేసి కీలు పూసేసి నైలు నదిలో వదిలేసింది. ఈమె ఎంత చురుకుగా ప్రవర్తించిందో, తన కుమారుడికి పొంచి ఉన్న ప్రాణాపాయను గుర్తించింది. ఆ బిడ్డ తన దగ్గరే ఉంటే ఆ బిడ్డ ప్రాణానికి, తన ప్రాణాలకు కూడా ముప్పు రాగలదు. అందుకే వాని కొరకు ఒక జమ్ము పెట్టి చేసింది. చురుకు గల, ఆత్మీయత గల ప్రతి తల్లి తన బిడల కొరకు జమ్ము పెట్టిలు, ప్రార్థనా పెట్టిలు, కాపుదల పెట్టిలు సిద్ధం చేయాలి. నీ బిడల కొరకు బ్యాంకులో డబ్బులు, ఇండ్లు పొలాలు సంపాదించుకుంటే కుదరదు. వారి కొరకు ప్రార్థనా పెట్టిలు సిద్ధం చేయాలి. యొకేబేదు జమ్ము పెట్టిలో మోసే నుంచి నీళ్లలో దించి ఆ బిడ్డకు ఏమి సంభవించిందో చూడడానికి, తన కూతురు ఉంది కదా, ఇంకో కూతురు, ఈవిడికి 3 పిల్లలు కదా, అహరోను, మిరియాము, మోసే కదా, తన కూతురైనటువంటి మిరియామును ఆ నది ఒడ్డున కాపుదలగా ఉంచిందట. ఎంత చురుకైన ఆలోచన. ఫరో కుమార్తె ఆ దారిని వెళ్ళింది, బాలుడైన మోషేని చూచింది, అతన్ని తన కుమారునిగా పెంచుకుంది. ఇప్పుడు ఆ బాలునికి పాలు ఇవ్వడానికి ఈవిడే యొకేబేదే వెళ్ళేలాగా, కూతురు కూడా అంతే చురుకైన స్త్రీ. యొకేబేదు కూతురు ఉంది చూసారా మిరియాము, ఆవిడ కూడా అంతే చురుకైన స్త్రీ. కనుక ఇప్పుడు ప్రతిరోజు ఫరో రథము యొకేబేదును తీసుకువెళ్ళడానికి ఇంటికి వచ్చేది. హెబ్రీల పాళెంలోకి వచ్చేది. హెబ్రీలు ఎక్కడున్నారో అక్కడికి వచ్చేది. ఎవరి రథము? ఫరో రథము. ఏ పిల్లలనైతే చంపాలి అని శాసనం వచ్చిందో, ఏ ఇళ్ల మధ్య రథాలు తిరిగినాయో పిల్లలను చంపడానికి, అదే రథము ఈ బిడ్డను ఈ యొక్క తల్లిని, యొకేబేదుని తీసుకొని ఆ రథంలో తీసుకొని వెళ్ళి ఆ మోషేకి పాలు ఇచ్చి మళ్ళా రథంలో దించేసేవాళ్ళు. నిజంగా వాళ్ళు వేసిన ప్లాను, నిజంగా ఆ దేవుడిచ్చిన జ్ఞానం, ఆ చురుగుతనం, తల్లే కూతురే. ప్రియ దేవుని బిడలారా, నిజంగా మోషే భార్య కూడా అంతేగా, గొప్ప ఆపద తన భర్తకి తప్పించే విధానం. కనుక బైబిల్లో ఇలాంటి స్త్రీలు ఉన్నారు. న్యాయాధిపతుల్లో చూస్తే 4వ అధ్యాయం 17వ వచనంలో నుంచి 22వ వచనం చూస్తే, హేబేరు భార్య అయిన యాయీలు అని ఉంది. స్త్రీలు తన వారిపై పడి, శత్రువులు తన వారిపై పడి యుద్ధంలో ఓడిస్తున్నారు. సిసిరా అనే శత్రువు రాజును పట్టుకోవడానికి తమ సైన్యాధిపతిని బారూకు ప్రయాసపడుతున్నారు. శత్రువైన సిసిరా దేవుని ప్రజలకి 20 ఏళ్లుగా బాధిస్తున్నారు వీళ్ళు. అప్పుడు నిజంగా బారూకు అనగా ఆ ప్రియ దేవుని బిడలారా బారాకు వెళ్ళాడు. వెళ్ళి నిజంగా దేవుడి కృపను బట్టి ఆ శత్రువు వెనక పరిగెడితే, పట్టుకుందామని పరిగెడితే, ఆ సిసిరా అనే అతను యాయీలు అనే ఇంటికి వెళ్ళాడు. యాయీలు అనే ఒక స్త్రీని వెళ్ళి దాహం అడిగాడు. దాహం అడిగితే ఆమె పాలబుడ్డినిచ్చింది. వాడు పాలు తాగి శత్రువు పరున్నాడు. నిజంగా యాయీలకు దేవుడిచ్చిన మంచి అవకాశం. అప్పుడు ఆమె డేరా మేకును తీసుకొని
కణతలలో పెట్టి నేలకు దిగినట్లు చేసింది. శత్రు దెబ్బకు చనిపోయాడు. సిసీరా, ప్రియ దేవుని బిడ్డలారా, యాయీలు చేతిలో. నిజంగా వీళ్ళు ఎంత చురుకైన వారు. యొకేబేదు గాని, మోషే తల్లి యొకేబేదు గాని, లేదా మోషే అక్క అయిన మిరియాము గాని, ఇప్పుడు నేను మాట్లాడిన యాయీలు గాని, లేదా మోషే భార్య అయిన సిప్పోరా గాని ఎంత చురుకైన వారు ఈ మార్నింగ్. మరి మీరు కూడా చురుకైన వారుగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి. దేవుడు అట్టి చురుకుదనం, అట్టి జ్ఞాన నడిపింపు ఈ మార్నింగ్ వింటున్నటువంటి వారందరికీ కూడా ఈ ఉదయకాలం ముందు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన ఆ చురుకైన స్త్రీల గురించి మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ మాటలు మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి అనేకుల జీవితాలకు మేలుకరంగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి దైవాశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. అలాగే మీ అభిప్రాయాన్ని మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.